హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ విచ్ పాసెస్ త్రూ -4, 3 విత్ స్లోప్ 1/2 అంటే మనం ఒక ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అంటే ఒక స్ట్రైట్ లైన్ ఒక ఈక్వేషన్ కనుక్కోవాలంటే స్లోప్ మరియు పాయింట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కనుక్కుంటాం అనేది ఈ కాన్సెప్ట్ అండి. ఫస్ట్గా గివెన్ డేటా రాసుకుందాం. స్లోప్ ఆఫ్ ద లైన్ ఎంత ఇచ్చాడు మనకి? 1/2 ఇచ్చాడండి. స్లోప్ ఆఫ్ ద లైన్ స్మాల్ ఎంతో డినోట్ చేస్తామండి స్లోప్ని, కనుక స్లోప్ ఆఫ్ ద లైన్ 1/2 రా. తర్వాత లెట్ పాయింట్ ఏమనుకున్నాం? స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అనుకుని దాన్ని అక్కడ రాసుకున్నాం. -4, 3 దీన్ని x1, y1 అనుకుందాం. మనకి స్లోపు మరియు ఒక పాయింట్ ఇచ్చినప్పుడు మనకు మెయిన్గా గుర్తు రావాల్సింది ఏంటంటే ఇది స్లోప్ పాయింట్ ఫామ్లో ఉందని, కనుక స్లోప్ పాయింట్ ఫార్ములా రాసుకుందాం. స్లోప్ ఇచ్చి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కనుక్కోవాలంటే స్లోప్ పాయింట్ ఫార్ములాని యూజ్ చేయాలి. స్లోప్ పాయింట్ ఫార్ములా ఏంది? y - y1 = m × x - x1. ఇక్కడ m అనేది స్లోప్ కదండి, x1, y1 ఇచ్చాడు, కనుక ఈ వాల్యూస్ అన్నీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిక్వైర్డ్ లైన్ అనేది వచ్చేసింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుని సబ్స్టిట్యూట్ చేసుకుందాం వాల్యూస్. x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం, y1 వాల్యూ మరియు m వాల్యూ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఐపీ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారు, మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్లో కూడా చాలాసార్లు అడిగారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్లోప్ పాయింట్ ఫార్ములా. m వాల్యూ వచ్చేసి ఎంత? 1/2, కనుక 1/2 రాసుకున్నాం. తర్వాత ఇక్కడ x వాల్యూ -4 ఇచ్చాడు, కనుక -4 రాసుకుని బ్రాకెట్లో పెట్టాం. తర్వాత ఈ 2ని అటు షిఫ్ట్ మల్టిప్లై చేస్తాం. డివిజన్లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు మల్టిప్లికేషన్ ఉంది. ఇది -+4 అయిందండి. -× పాజిటివ్ కాబట్టి +4. ఇప్పుడు 2తో మల్టిప్లై చేస్తే 2y 2 3 6, ఇక్కడ మైనస్ సింబల్ ఉంది, మైనస్ పెట్టుకున్నాం. ఇక్కడ x వాల్యూ y పాజిటివ్ ఉంది కాబట్టి ఈ వాల్యూస్ మొత్తాన్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేద్దాం. x+4 ఇటువైపు పాజిటివ్ ఉంటే ఈక్వల్ టు అటువైపు షిఫ్ట్ అయినప్పుడు సైన్స్ మారుతాయండి. పాజిటివ్ నెగిటివ్ అయింది, నెగిటివ్ పాజిటివ్ అయింది. మనం మొత్తం ఈక్వేషన్ని = 0 చేసుకున్నాం. ఇప్పుడు ఏముంది? x ఉంది, తర్వాత -2y ఉంది, కనుక తర్వాత 4 6 ఈ రెండు యాడ్ చేస్తే +10. 4 + 6 10. మనకు అడిగిన ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏంటంటే x - 2y + 10 = 0. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్లోప్ పాయింట్ ఫార్ములా రాసినా మీకు 1 మార్క్ వచ్చిందండి. ఐపీ ఎగ్జామ్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం y - y1 = m × x - x1 రాసిన 2 మార్క్స్